హాయ్ అందరికీ. ముందుగా అమ్మాయిలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇవాళ ఒక విషయం మనమందరం అంగీకరించాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడ చూసినా మహిళలు ఉంటారు. అక్క, చెల్లి, అమ్మ, భార్య, ఫ్రెండ్. కానీ అసలు మనం వాళ్ళని నిజంగా గుర్తిస్తున్నామా? ఒక్కరోజు హ్యాపీ ఉమెన్స్ డే అని విష్ చేయడమే సరిపోతుందా? అసలు వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తున్నామా? మన ఇంట్లోనే అమ్మ ఎప్పుడైనా తన కోసం ఏదైనా చేస్తే, అమ్మ ఇది నీ బాధ్యత అని అంటాం. మన చెల్లి కొత్తగా ఏమన్నా ట్రై చేయాలంటే, ఇది నీ వల్ల కాదు అని చెప్పిన సందర్భాలు లేవా? నిజమైన సార్థికత అంటే వాళ్ళకు సహాయం చేయడమే కాదు, వాళ్ళను అర్థం చేసుకోవడం, వాళ్ళ నిర్ణయాలను గౌరవించడం. చాలామంది అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ఇలా పెరుగుతారు. అదంతా మనం చేయలేం, ఇది అబ్బాయిల పని, ఇలా ఉంటే మంచిది అనే మాటల మధ్య పెరుగుతారు. కానీ అసలు నిజం ఏమిటంటే, ఆమె ఎంచుకున్నది ఏదైనా అది తన హక్కు. మనం సమాజంలో చాలామంది మహానుభావుల గురించి మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళ వెనుక నిలబడ్డ మహిళల గురించి ఎవ్వరూ చెప్పరు. ఒక సక్సెస్ఫుల్ మేనేజర్ వెనుక ఉండే అర్ధరాత్రి వరకు లైట్ ఆన్ చేసుకొని పనిచేసే అమ్మాయి, ఒక స్టూడెంట్ విజయం వెనుక ఉండి నిద్రపోకుండా చదివించుకున్న తల్లి, ఒక యాక్టర్ వెనుక ఉండే అతని ప్రోత్సహించే సోదరి, ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకోరు. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో అమ్మగారి బర్త్డేని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? కానీ మదర్స్ డే అన్న రోజు అందరూ స్టేటస్లు పెడతారు. సింపుల్ లాజిక్. నిజంగా మహిళల కోసం ఏదైనా చేయాలంటే ఇలా ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు గౌరవించాలి. ఇక అసలు విషయానికి వస్తే, సంసారం నడిపే మహిళల గురించి మాట్లాడుకుందాం. ఇంటి బాధ్యతలు మోస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, పైగా ఉద్యోగం కూడా చేస్తూ చాలామంది తల్లులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో అమ్మ ఏమన్నా చెబితే, అమ్మ నువ్వు హౌస్ వైఫే కదా, ఇంట్లో నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా అని ఒకసారైనా అన్నారా? ఇలాంటి చిన్న మాటలే వాళ్ళను గాయపరుస్తాయి. హౌస్ వైఫ్ కాదు, హోమ్ మేనేజర్. మన ఇల్లంతా నడిపించేది వాళ్ళే. వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళ పనికి మనం గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో మీకు స్ఫూర్తినిచ్చిన మహిళ ఎవరు? మీ అమ్మ, మీ అక్క, టీచర్, ఫ్రెండ్? ఎవరు మీ జీవితాన్ని ప్రభావితం చేశారో కామెంట్లో చెప్పండి. ఇంకా అసలు విషయానికి వస్తే, ఎంపవర్మెంట్ అంటే ఏంటి? నిజమైన సాధికారత అంటే, ఎంపవర్మెంట్ అంటే వాళ్ళకు సహాయం చేయడం కాదు, వాళ్ళను అర్థం చేసుకోవడం, వాళ్ళ నిర్ణయాలను గౌరవించడం. ఈ విషయం మనం ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకంటే మన చుట్టూ చాలామంది అమ్మాయిలు కలలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎందుకంటే సమాజం వాళ్ళను వెనక్కి లాగుతుంది. కానీ ఈ తరం చూస్తే ఇప్పుడు అమ్మాయిలను ఎవ్వరూ వెనక్కి లాగలేరు. వాళ్ళు ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంటర్ప్రెన్యూర్లు, ఐఏఎస్లు, స్పోర్ట్స్ స్టార్లు, సినీ నటులే కాకుండా దర్శకులు కూడా, వ్యాపారవేత్తలు కూడా ఎదుగుతున్నారు. ఎవరు ఏ రంగంలోనైనా ఎదగాలి అనుకుంటే వాళ్ళకు మనం అడ్డంకిగా కాకుండా అండగా ఉండాలి. ఇది ఒక్కరోజు మాత్రమే జరుపుకునే వేడుక అయితే కాదు. మహిళలకు గౌరవం రోజు ఉండాలి. ఈ మాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ చుట్టూ ఉన్న మహిళలకు చెప్పండి, నీ కలలు నిజమవ్వాలి, నీకు నా సపోర్ట్ ఉంటుంది అని. అప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరు కూడా చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.